కాంగ్రెస్ సర్కార్ అసమర్థత పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని నిప్పులు జరిగిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మేం 10 ఏళ్లల్లా ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని రేవుకు ఇప్పుడు సత్రోలు చేసిండని సొట్లు పెట్టిండు సోషల్ మీడియాలా. పాడి పంటలు పసిడి సంపదలతోని కలకల్లాడిన పల్లెలు నేడు పోలీస్ బూట్ల షప్పుళ్లతోని అల్లాడుతున్నాయి. జేబు నిండా డబ్బులతోని రుబాబ్గా బతికిన రైతన్నను నేడు చేతికి బేడి లేచి టానాల చుట్టు తిప్పుతున్నారు. నాడు అడగక ముందే రైతన్నల హక్కుగా భావించి కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు, పంటల కొనుగోలు చేపట్టి రైతన్నకు వెన్నముక్కగా నిలిస్తే నేడు హక్కుల కోసం జరుగుతున్న పోరుల రైతన్న ఆగమైతుండు. నాడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయిన గ్రామాలు నేడు గడియ గండంగా కంటి మీద కునుకు లేకుండా బతికిలు ఈడుస్తున్నాయి. 11 నెలల కాంగ్రెస్ పాలనల తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు ఒక్కొక్కటిగా అన్ని కోల్పోతున్నారు. రైతులు రైతు బంధు కోల్పోయిర్రు, రుణమాఫీ కోల్పోయిర్రు, సాగునీళ్ళు కోల్పోయిర్రు, 24 గంటల ఉచిత కరెంటు కోల్పోయిర్రు, ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోలు లేక తండ్లాడుతున్నారు. ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం కోల్పోయిర్రు, బాలింతలు అమ్మఒడి, కేసీఆర్ కిట్ కోల్పోయిర్రు, గొల్ల కుర్మ సోదరులు సబ్సిడీ గొర్రెలు కోల్పోయిరు, దళిత సోదరులు దళిత బంధు కోల్పోయిరు, మత్స్య కార్మిక సోదరులు ఉచిత చేప పిల్లలు కోల్పోయిరు, చేనేత కార్మికులు బతుకమ్మ, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, చీరల ఆర్డర్లు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతుర్రు. విద్యార్థులు నాణ్యతమైన భోజనాన్ని కోల్పోయిరు. నిరుద్యోగులు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయిరు. కంటి వెలుగు కథమైంది, ఇంటి వెలుగు మాయమైంది. తెలంగాణ భవిష్యత్ చీకటైంది. జాగో తెలంగాణ అనుకుంటా కేటీఆర్ రాష్ట్రం ఆగమైతున్న తీరును దలుచుకుంటా బాధపడ్డాడు. ఎంత బాధపడితే తన్ని తెలియనోడు గోక్ తెలిస్తాడా అన్నట్టు జనమంతా ఏడ్చి బొబ్బ పెడుతున్న గరగనోళ్ళు ప్రతిపక్షాల ట్వీట్లకు మారతారా అని అంటుర్రు. ఇది చూసిన నెటిజన్లు. 2 చేతుల సంపాదిద్దామనుకొని ఓ చేయితోని అన్నం పెడుతున్న డ్రైవర్ కొలువు చేసుకుంటా స్టీరింగ్ తిప్పుకుంటానే ఇంకో చేయితోని ప్యాసింజర్ బ్యాగ్లకు వెళ్లి బంగారం కొట్టేది చూసి అడ్డంగా దొరికిపోయింది. ఈయన వరంగల్కెళ్లి నిజామాబాద్ పోదామని బస్ ఎక్కిన ఆమె కూర్చున్న సీట్ల కాడ జాగలేదని డ్రైవర్ సీట్ వెనక పొంటి బ్యాగ్ పెట్టింది. మరి ఎప్పుడు చూసిండో ఏందో తెలియదు గాని ఓ చేయితోని స్టీరింగ్ తిప్పుకుంటా ఇంకో చేయితోని బ్యాగులున్న బంగారాన్ని తీసి భద్రంగా దాచిండు. తీసేటప్పుడు గట్టిగానే గద్రాయిస్తే నేనెందుకు తీసినా, నన్ను బద్నాం చేస్తురు అని బుకాయిస్తాడు. కాబట్టి ఈ డ్రైవర్ పనితనం అంతా చూస్తున్న ఓ ప్యాసింజర్ మొత్తం వీడియో రికార్డ్ తీసి బస్సును ఆపి పోలీసు వాళ్ళని పిలిచి గట్టిగా అడిగిపిస్తే ఆడ పడితే తీసినా అని మత్పర్య చూసింది. ఇట్లా బ్యాగులా అందులో పర్సులకెళ్ళి ఎట్లా బయట పడుతుంది? కథలు పడకు, ప్రూఫ్ ఉంది, మొత్తం రికార్డ్ అయింది, నిజం చెప్పు అని పోలీసు వాళ్ళు కూడా గట్టిగా అడిగితే ఆవు తీసినా అని ఒప్పుకుండి. ఇట్లా ప్యాసింజర్ వాళ్ళు గమనించుకుంటా తీసేశారు. వాళ్ళు పడిపోయిందా? పడిపోయిందా? తీసావా? అది బాగులకెళ్ళి తీసినానే కదా నీకు ఎక్కడ? అదే ఇంకా ఇదేనా మీరు వీడియో చూపెట్టన్నా మొత్తం సార్ దిగో సరే షీషి బంగారం అసోంటి కొలువుండగా మంది బంగారానికి ఆశపడితే ఇప్పుడు ఏమాయే ఇజ్జత్ అంత వాయేనా? అంటే ఆర్టీసీ బస్సు మీద బస్సు మనందరిదని రాస్తారు కదా, అట్లనే ఆయన లెక్కే జనాల సొమ్ములు బంగారం కూడా మనదే అనుకుండో ఏమో గాని ఈ కథలు పడ్డాడు. ఆయన సర్కార్ నడిపించే ఆర్టీసీలా కొలువు చేసుకుంటా టైంకు జీతం తీసుకుంటా ఏం కథలు ఇవి? ఇప్పుడు ఇట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరికే వరకల్లా ఇంతకు ముందుకు దొరకకుండా ఎన్ని మాయం చేసిండో, ఎంతమంది సొమ్ములు ఎత్తుకపోయిండో అని మందితోని మాటలు వాడు తప్పితే ఏం మిగిలింది?